జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తమ్ముడు ఎలా ఉందిరా? ఏరా డాక్టర్ గారు ఏమన్నారు? ఏం పర్వాలేదుగా? మాట్లాడవేంట్రా? ఏమని మాట్లాడతాడు? కన్నబిడ్డ కళ్ళ ముందే నీళ్లలో కలిసిపోతే వాడేం మాట్లాడతాడు? మా ఇంటి దీపం ఆర్పేశారు, మా కలల్ని కాలు రాశారు. ఇదిగో ఇలాంటి గోలుంటుందనే అసలు ఆ ఇంటికే వద్దు అనుకున్నాను. కానీ ఎవరైనా నా మాట విన్నారా? మా ఇంటికి పోవడం ఎందుకు? ఇప్పుడు ఈ గోలంతా ఎందుకు మనకు? ఏమమ్మా, బిడ్డ పోయి మేం బాధపడుతుంటే నీకు గోల్లా ఉందా? బిడ్డ ప్రాణం తీసిన దాన్ని మాట అనకుండా చివరికి మమ్మల్ని అంటున్నారా? అమ్మా ఊరుకోమ్మా. ఏంద్ర ఊరుకునేది? ఆ కళ్యాణి వల్లేగా సంపద బాయిలో పడింది. దాని గురించి ఎవరు మాట్లాడరేంది? ఏం జరిగిందో తెలియకుండా మీరు మాట్లాడితే సరిపోతుందా? ఏం జరిగిందో మళ్ళీ చెప్పాలా? అందరూ కళ్ళారా చూశారు కదా. అది అబద్ధం. వామ్మో, చూసారా? చెయ్యాల్సిందంతా చేసి అది అబద్ధం అంటుంది. ఇంకా ఊరుకుంటే ఇంకేమంటుందో. కళ్యాణి నువ్వు కామ్గా ఉండు. అదెందుకుంటుందిరా? ఆ పోలీసు ఉద్యోగం వెలగబెట్టిన దగ్గర నుంచి ఇదేదో గూఢచారిలాగా అనుకుంటుంది. చేసింది ఇదే కాబట్టి వాళ్ళకి సమాధానం కూడా ఇదే చెప్పుకుంటుంది. మనం ఇంటికి పోదాం పదండి. ముద్దుందా నీకు? ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? నువ్వు మాట్లాడుతున్నది ఏమిటి? దానికి అవన్నీ తెలిస్తే ఇంకేమవుతాయా? శివ, నువ్వు కన్నయ్యని దమయంతిని తీసుకుని ఇంటికి వెళ్ళు. దమయంతి ఇక్కడ ఉన్న దగ్గర నుంచి లేనిపోని గొడవ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. మేము ఇక్కడ పరిస్థితి చూసుకొని వస్తాం. అలాగే. సంతోషం. ఇక్కడుండి మీ అందరితో నానా మాటలు పట్టం కంటే ఇంటికి పోవడమే నయం. రారా. నాన్నా, సంపద పరిస్థితి ఏంటో ఎలా ఉందో ఒకసారి డాక్టర్ని అడుగుతారా? అడగటానికి ఏమీ లేదమ్మా. డాక్టర్ గారు వస్తే నిజం మీకే తెలుస్తుంది. డాక్టర్ గారు, సంపదకి ఇప్పుడు ఎలా ఉంది? ప్రాబ్లం లేదు కదా? సారీ సార్, ఆ అమ్మాయికి అబార్షన్ అయిపోయింది. టైంకి తీసుకొచ్చారు కాబట్టి ఆ అమ్మాయినైనా కాపాడగలిగాం. లేదంటే తన ప్రాణాలు కూడా పోయేవి. నీ అనుమానం నిజం. ఇది నిజమైన కడుపు కాదు. ఏం చేయగలవు చెప్పు? నువ్వు ఏమీ చేయలేవు కళ్యాణి. డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు? తనకి అబార్షన్ అవడమేంటి? చూసారా ఎలా మాట్లాడుతుందో? తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి డాక్టర్ గారిని తప్పు పడుతుంది. ఆఫీసర్, ఇది అబద్ధం ఆఫీసర్. సంపదకి ప్రెగ్నెన్సీ అన్నది అబద్ధం. కళ్యాణి, మాట్లాడింది చాలు. కడుపులో బిడ్డ పోవడం అబద్ధమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు మనిషివేనా? ఏ ఆడదైనా తల్లినయ్యానని అబద్ధం చెబుతుందా? డాక్టర్ గారి ముందు ఏంటిది? మాట్లాడనిస్తారా లేదా? డాక్టర్, ఇప్పుడు సంపద ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? ప్రమాదం ఏం లేదు. షీ ఈజ్ సేఫ్ నౌ.
కానీ ఆ అమ్మాయి బావిలో పడ్డం వల్ల బిడ్డ పోవడంతో పాటు ఆ అమ్మాయి జీవితంలో తల్లయ్యే అవకాశం లేకుండా గర్భాశయం దెబ్బతింది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. తల్లి కావాలని ఎన్నో కలలు కంది. అలాంటిది ఎప్పటికీ తల్లి కాలేదు అంటే సంపద బ్రతకలేదు. ఏదో ఒకటి చేయండి డాక్టర్, ప్లీజ్. సారీ, మా చేతిలో ఏం లేదు. విన్నారా? ఇంకా మా ఇంట్లో బిడ్డ తిరిగే యోగం లేదు. నా వంశం నిలబడదు. ఇదంతా దానివల్లే. ఏదో మీ చేతులతో ఆశీర్వదిస్తే చాలని నా బిడ్డ ఆశపడ్డాడు. ఇలా బిడ్డని లేకుండా చేస్తారనుకోలేదు. అమ్మా, అందులో వాళ్ళ తప్పేముంది? ఎవరిని ఏమనొద్దు. ఇదంతా మేం గతంలో చేసిన పాపం. అదే మాకిప్పుడు శిక్షగా విధించాడు. ఇంకా వాళ్ళని వెనకేసుకొస్తున్నావారా? ఇప్పుడు బిడ్డ పోవడానికి కారణం ఆ కళ్యాణి కాదా? ఇంకా బిడ్డలే కలగకుండా పోవడానికి కారణం ఆ కళ్యాణి కదూ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.